guys, welcome back to my another gameplay video. So guys, మీకైతే తెలిసిందే లాస్ట్ వీడియోలో మన ఇది GTA 5 అంటున్నా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఈ ఫ్రాంక్లిన్ అయితే మన సిటీకి వచ్చిండు, మనకు సర్ప్రైజ్ చేసిండు, మన కార్ని మోడిఫై చేసిండు. ఇప్పుడైతే మనం తాత కాడ పోయి ఒకటి అడగబోతున్నాం. తాత ఇద్దా తాత, నాకు చిన్న చిన్న బొమ్మలు ఎవరు అమ్ముతారో వాళ్ళ లొకేషన్ చెప్పు ప్లీజ్. సన్నా తాత చెప్పు జల్దీ. ఓకే, థ్యాంక్ యూ తాత. ఇప్పుడైతే తాత చెప్పిండు విలేజ్లో ఆయన ఫ్రెండ్ ఉంటారంట. ఇప్పుడు ఆయన కాడికి పోవాలి అంట గైస్. మనం ఇప్పుడైతే బైక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం ఆయన కాడికి. ఇప్పుడు నేను అక్కడికి ఎందుకు పోతున్నా అంటే గైస్, ఇప్పుడు ఆయన కాడికి పోయి నేను ఫ్రాంక్లిన్కి అయితే చిన్న చిన్న బొమ్మలు ఇస్తాం. కార్టూన్ చూస్తాడు, యానిమే చూస్తాడు, గేమ్ చూస్తాడు. పోయి ఆయన కాడికి అవి కొనుక్కొని చిన్నవి ఫ్రాంక్లిన్కి అయితే సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఫ్రాంక్లిన్ అయితే లేడు, పెళ్ళికి పోయాడు, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉందంట పోయిండు. సో గాయస్, ఇప్పుడు మనం ఇక్కడ పోవడం అయితే మస్తు సేపు అవుతుంది. అక్కడ పోయి మీతో కలుస్తా గాయస్. సో గాయస్, మనం ఫైనల్ అయితే విలేజ్కి అయితే వచ్చేసినాం. విలేజ్ రూట్లో మీకు చెప్పాలని ఇప్పుడే ఆన్ చేసిన. పోయి కలుద్దాం డైరెక్ట్. ఆయన ఏడుందో ఇల్లు అసలు తెలియదు గాయస్. నాకు ఇల్లు ఏడుందో స్ట్రైట్ అనుకుంటా, తెలియదు. అంతెందుకు గాయస్ కన్ఫ్యూజన్. బైక్ ఆపుతా, ఇక్కడ ఆపి దిగుతా. సో గైస్, తాతకు ఫోన్ చేసి మీతో కలుస్తా. సో గైస్, తాత అయితే అడ్రస్ అయితే చెప్పిండు. ఇట్లా స్ట్రైట్ పోవాలంట. ఒక ఆయన కనిపిస్తా గైస్ ఇన్నే అనుకుంటా. అన్న నాకు బొమ్మలు కావాలన్నా చేసి ఇస్తారా? మీరు ఏ పని అంటే అది చేస్తా కాడా. సరే అన్న, తెస్తా ఇప్పుడే. సో గైస్, ఇవన్నీ అయితే కార్ తీసుకురమ్మన్నారు. కార్ బదులుగా నేనైతే నీకు ఆ బొమ్మలు అయితే ఇస్తాను. దబదబ పోయి మనమైతే ఆ కార్ తీసుకొని అయితే వద్దాం గైస్. ఫస్ట్ మ్యాప్లో అయితే నాకు ముందే తెలియదు ఎక్కువ విలేజ్కి రాను. చూడుంది లొకేషన్ పెట్టుకుందాం. ఈడుంది పెట్టుకుందాం. బంద్ చేసి వెళ్ళిపోదాం. సో గైస్, నాకు తెలిసి పోయేదాకా మీకు ఎందుకు టైం వేస్ట్, అందుకే నేను ఏం చేస్తాను అంటే ఒక పని చేస్తాను. మీరు ఒక 2-3-4-5 మినిట్స్ ఆగుతారా గైస్, లేకపోతే ఇట్లానే తీసుకోపోవాలా గైస్? సో గైస్, ఒక 2-3 మినిట్స్ ఆగుతా అంటే నేను డైరెక్ట్ అక్కడ పోయి కలుస్తా. సో గైస్, మనం అక్కడ పోయి నేనైతే అంటున్నా అక్కడ పోయి కలుస్తాను. మీతో ఒక 2 మినిట్స్ ఆగండి గైస్ మీరైతే. సో గైస్, నేను అక్కడికి వచ్చిన ఏ కార్ తీసుకుందామని కన్ఫ్యూజన్ ఉన్నా. ఈ కార్ తీసుకుందామా గైస్? తీసేసుకుందాం, మనకేమి తీసుకొని వెళ్ళిపోదాం గైస్. అక్కడ పోవాలి. ఇప్పుడు ఆయనకి ఇచ్చి ఆ టాయ్స్ తీసుకొని రావాలి. బైక్ ఇంట్లో ఉండని కార్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్. థ్యాంక్ యూ. సో గైస్, వెళ్ళిపోదాం మనం. కార్లో అయితే లొకేషన్ మళ్ళీ విలేజ్కి పెట్టేసుకుందాం. ఏదబ్బా విలేజ్ ఇరండి ఉన్నాడు. సో గైస్, పోయేప్పుడు అయితే ఈజీ కానీ పోయేప్పుడు ఆడు కానీ వచ్చేప్పుడు ఈజీ 2 నిమిషాలు వస్తా. సో గైస్, అక్కడ పోయేదాకా అయితే లేట్ అయితే అవుతుంది. మళ్ళా మీతో అక్కడ పోయి కలుద్దాం అంటున్నా. నేనైతే అక్కడ పోయి కలుద్దాం గైస్ నేను అంటున్నా. మీకు అక్కడ పోయి కలుస్తా గైస్. సో గైస్, నేనైతే ఇప్పుడు విలేజ్కి అయితే వచ్చిన. సో గైస్, నాకైతే ఒక కన్ఫ్యూజన్ ఉంది. నాకు మళ్ళీ ఈయన ఇల్లే దొరకదో అనిపిస్తుంది. స్ట్రైట్ పోదాం. స్ట్రైట్ ఈడుంది ఇల్లు. నేను వేరే సైడ్ వచ్చేసిన గైస్ అనుకుంటా. వచ్చేసిన పోయి వేరే సైడ్ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు రివర్స్ తీసేసుకుందాం గైస్ మనమైతే. ఇప్పుడు మళ్ళీ గల్లీలు వెతకాలి. సో గైస్, ఆయన అక్కడ పోయి కలుస్తా. సో గైస్, నేనైతే ఇక్కడికైతే వచ్చిన. అన్న వెనకాల ఇంకో మీ కారు ఉన్నది తీసుకోండి.
ఆ బైక్ వాడదన్న మీదేనా? అచ్చా, ఇప్పుడు నేను నా బైక్ మీద పోవచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ బైక్ మీద ఎక్కి ఇంటికి పోదాం గైస్. మనమైతే మళ్ళీ ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఇంటికే లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోదాం. గైస్. ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఎవ్వరి మాట అయినప్పుడు స్ట్రైట్ అంటే షార్ట్ కట్తో వెళ్ళిపోదాం గైస్. సో గైస్, ఇప్పుడు పోయేదాకా లేట్ అవుతుంది. నేను మీకు అక్కడ పోయి కలుస్తా. సో గైస్, నేనైతే ఎప్పుడు వచ్చినా పోదాం, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ నా బండి ఉంటుంది, దీన్ని మన ఇంట్లో పెట్టేసి వద్దామా? ఆ బొమ్మల్ని ఇంటికాడ పెట్టేసి మంచిగా రెడీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి బండి తీసుకొని ఫ్రాంక్లిన్ని పికప్ చేసుకొని పోదాం నడవండి గైస్. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. పాపం తాత ఇప్పుడు టెన్షన్ పడుతుండో ఏం చేస్తుండో మనకు అవసరం లేదు తాత గురించి. మనకి లోపల పోవాలి, బండి ఆపాలి, బండి దిగాలి, ఉడుకుట పోవాలి. దానికన్నా ముందు మనం ఏం చేద్దాం గైస్ చెప్పండి. ఈ ఫోన్లో ఫ్రాంక్లిన్కి ఫోన్ చేద్దాం నడవండి గైస్. ఫ్రాంక్లిన్ నంబర్ అయితే కొద్దాం, చెప్పేద్దాం. హలో ఫ్రాంక్లిన్, నేను వస్తున్నా. సో గైస్, నేను ఫ్రాంక్లిన్కి అయితే చెప్పేసిన సెట్. ఇప్పుడు పైకి పోయి బొమ్మలన్నిటినీ పెట్టేద్దాం. బండి డిక్కీలాకి తీసేసుకున్న పైకి పోయి పెట్టేసి మీతో కలుస్తా గైస్ నేనైతే. సో గైస్, నేనైతే పెట్టేసిన మీకు కూడా డైరెక్ట్ ఫ్రాంక్లిన్కే చూపిస్తా. ఫస్ట్ షోరూమ్ కాడికి పోతా గైస్. నేనైతే బుల్లెట్ తీసుకొని డైరెక్ట్ ఫ్రాంక్లిన్ అయితే పికప్ చేసుకొని వచ్చేద్దాం. ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. నడవండి గైస్, డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో గైస్, నేను నా ఎడిటింగ్ మంచిగా ఉంటే ప్లీజ్ నాకు ఒక సబ్స్క్రైబ్, లైక్ అయితే కొట్టేయండి. నేనైతే వచ్చేసిన నా బండి కాడికి వెళ్ళిపోదాం దుంకి. నా బండి పాపం ఎప్పుడు మంచిగా ఎవ్వరు దొంగతనం చేయాలి, లేకపోతే నా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు. నడవండి గైస్, డైరెక్ట్ వెళ్ళిపోదాం. పోయి కలవాలా లేకపోతే పోయి కలిసా. సో గైస్, పోయేదాకా లేట్ అయితే నేనైతే అక్కడ పోయి మీతో కలుస్తా. సో గైస్, ఫ్రాంక్లిన్ అయితే తీసుకొని అయితే వచ్చేసిన ఇంటికి. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంట్లోకి పోయి మీరు సర్ప్రైజ్ ఫ్రాంక్లిన్, నీకైతే మంచిగా సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ చెప్పురా? గిఫ్ట్ రా. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినావు, నీకు గిఫ్ట్ ఇచ్చిన చెప్పు ఏందో. గెస్ట్ చెయ్యి. నీకు వస్తలే కదా, ఏం కన్ఫ్యూజన్ అవుతుంది. నాకు కూడా అర్థమైంది. నడు డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకుపోతాడు. నడు దాడన వెనకాల ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అది కూడా నాకు గేమింగ్ రూమ్ చూసినావు అనుకుంటా కదరా. జల్దిరా, గేమింగ్ రూమ్ చూసినావా? అల్లకే పోదాం. ఇప్పుడు అల్లనే నేను మొత్తం డెకరేషన్ చేసిన. డెకరేషన్ చేయాలి, మీరు చూడండి. అట్లానే ఫ్రాంక్లిన్ నువ్వు కూడా చూడు. దాడా జల్దీ. రెడీ నా గైస్? ఫ్రాంక్లిన్ రెడీ? గెట్ సెట్ గో. గెట్ సెట్ గో. చూడు నీకోసం చూడు, డోరేమోన్ ఫ్రీ ఫైర్ ఆడతావుగా, ఫ్రీ ఫైర్ది అన్ని బండలు గిండలు బొమ్మలన్నీ నీకోసమే తెచ్చిన. సో గైస్, ఫ్రాంక్లిన్ అయితే కుస్సు అయిపోతుండు. ఇక నేను ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.